హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి మా క్వార్టర్స్ ఎంత గందరగోళంగా ఉందో ఈరోజు చూపిస్తాను. ఇది లాస్ట్ మంత్ వచ్చేసి గవర్నమెంట్కి మనీ ఏమి వచ్చినట్టుంది. అన్ని కొత్త ఫ్యాన్స్, వైరింగ్ అని చెప్పి, బల్బ్స్ అని చెప్పి, ఇలా ట్యూబ్లైట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కొత్త అయితే బిగించేశారనమాట. చూడండి మా ఇల్లు ఎంత గందరగోళంగా ఉందో. లాస్ట్ టైం ఫ్యాన్స్ అయితే కొత్తవి బిగించారు. ఇప్పుడు వచ్చేసి వైరింగ్ అంట. ఫుల్ వైరింగ్ 2 days నుంచి జరుగుతూ ఉంది. ఈ రోజుతో సెట్ అయిపోయింది అనమాట. నిన్నటి నుంచి అవుతూ ఉంది. ఈరోజు ఈవినింగ్కి సెట్ అయిపోయింది. ఇంకా క్లీనింగ్ అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా 1 week మంచి క్లీన్ చేస్తే కానీ సెట్ అయిపోదు ఇల్లు. చూడండి ఎంత గందరగోళంగా ఉందో. మా క్వార్టర్స్లో ఏమేమి చేస్తున్నారు మీకు కూడా చూపిస్తారండి. ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి కదా, సాకెట్, అవి బోర్డ్స్ అయితే బిగిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఎదురుగా ఉండేది వాష్రూమ్స్, ఫస్ట్ వాష్రూమ్, సెకండ్ వాష్రూమ్ అనమాట. నెక్స్ట్ ఇలా లోపలికి వెళ్ళిపోతే ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది ఫస్ట్ డే వీడియో అనమాట, అందుకే ఇంత గందరగోళంగా ఉంది ఇల్లు. ఇక్కడ వచ్చేసి ఇది హాల్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రియాన్సీ ఫస్ట్ బర్త్డేకి నేను ఇలా తయారు చేసి పెట్టాను అనమాట. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా ఇది తీసుకొచ్చాను. ఇప్పుడు వచ్చేసి వేస్ట్ అయిపోయింది. చూడండి ఎలా చేసేసారు దాన్ని. సో ఇంకా తీసేసి పక్కన వేసేసాను. ఇది వచ్చేసి సెకండ్ బోర్డు. ఇక్కడ టీవీకి ప్రింటర్ ఉంది. ప్రింటర్కి ఇలా సెట్ చేసుకోవచ్చు. కూలర్ కూడా ఉంది, కూలర్ కూడా పెట్టుకోవచ్చు హాల్లో వచ్చేసి. ఇది వచ్చేసి సెకండ్ అనమాట బోర్డు. ఇది వచ్చి ఇంకా తీసేసాను రియాన్స్. ఇది మేము ఈ గ్యాప్లో ఏం చేస్తూ ఉన్నామంటే బాల్కనీలో కూర్చున్నాం అనమాట. వాళ్ళు వైరింగ్ చేసేటప్పుడు అలా టైంపాస్ చేస్తూ ఉన్నాం అనమాట. బాల్కనీలో చోటు కూడా ఉన్నాడు. చోటుకు హోంవర్క్ రాయించి నేను అలా పిల్లలతో కూర్చొని ఉన్నాను అనమాట. ఇది ఫస్ట్ డే వీడియో. సెకండ్ డే వచ్చేసి బెడ్రూమ్స్ అన్నీ కంప్లీట్ చేశారు. కిచెన్ రూమ్ కొంచెం పెండింగ్ ఉన్నాయి. ఈరోజు అది కూడా అయిపోయింది. చూపిస్తారండి కిచెన్ రూమ్లో. ఇక్కడ ఒకటి ఇండక్షన్ కోసం, ఇక్కడ ఒక మిక్సీ కోసం ఇలా పెట్టారు. ఈ స్టాండ్ మందే అనమాట. క్వార్టర్స్లో ఏమి ఇవ్వరు. ట్యాంగల్ అయితే ఇచ్చిండే, ఇక్కడేమి ఇవ్వలేదు. సో క్లీనింగ్ అయితే స్టార్ట్ అయింది. దాని నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి ఇక్కడ హాల్ అనమాట. హాల్ కంప్లీట్ చేసేసి వెళ్ళిపోయారనమాట. నేను ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ కరెక్ట్ టైంకి వచ్చారు. ఆయన కూడా హెల్ప్ చేశారనమాట. ఇలాంటి విషయంలో బాగా హెల్ప్ చేస్తారు. ఒకటే చేసుకుంటుందిలే అని వదిలేయరు, మంచిగా హెల్ప్ చేస్తారు. ఇంకా తర్వాత ఫైనల్గా రిజల్ట్ ఇలా వచ్చింది. ఇంకా బొమ్మలు అవి నేను కొంచెం వాష్ చేసి పెడదామని చెప్పి అవి క్లీనింగ్కి అయితే పక్కన పెట్టేశాను. ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది ఇల్లు. ఇంకా 1 week టైం పడుద్ది మొత్తం సెట్ చేయనీకి. సో ఇదనమాట ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏం తింటున్నామ్మా? బాగుంది చోటు. బాగుందా?